లేదు వేరే వాళ్ళు తెలిసి బాటిల్ తీసుకుంటానంటున్నా, వేరే వదిలేసి బట్టలు తీసుకుంటానంటున్నా ఏంటి? నా సిగ్గు గురించి నువ్వేందా నాకు చెప్పేది? నువ్వు సిగ్గు తీసుకోవచ్చు. అర్థమైందా? నేను గరీబ్ దాన్నే. నేను ఎవరైనా ఏమైనా తిన్నది తినేస్తాను. నువ్వు సెలబ్రిటీ అంటున్నావు కదా. సెలబ్రిటీ తీసుకోరా, నేను ఏదన్నా తీసుకుంటాను. బాబా ఇస్తాడు, ఏదన్నా తీసుకోమని చెప్పాడు బాబా. శరం లేదా అసలు? బాబా నాకు ఏదన్నా తీసుకోమని చెప్పాడు. నువ్వే వీడియోలు వదలవమ్మా, అమ్మని కక్కుతూ మండిపోనోయ్. ఏమోనమ్మా నాకు సిరాకు వచ్చేది. నాగా తెల్లనొప్పి కెమెరా తీసే అసలు నలిపొచ్చేసారంటున్నారు అందరూ. 3 కెమెరాలు పెడుతున్నారు. అట్లా అవుతుంది కెమెరాలు వచ్చినప్పటి నుంచి. అవును, నేను కూడా చెప్పిపోయాను. చూడు నేను ఇంట్లో వీడియో తీయనివ్వను. ఇవాళ చూడు ఎన్ని వీడియోలు తీసి దాన్ని కూడా తీసేసాడు. నన్ను ఎందుకు తీస్తాడు? చూడు రేపు నిన్నెందుకు తీస్తా నేను? నన్ను తీస్తే నేను ఊరుకుంటానండి. అసలు నీ వైపు కెమెరా తిరగను కూడా తిరగదు. ఒక్కసారి సెల్ల పట్టుకుని అలా ఇసిరేస్తాను. ఒక్కసారి కోపం వచ్చిందంటే ఇంక నువ్వు ఏడిసిన మొత్తుకుని నీ దగ్గర దమ్ముంటే సెల్ తీసి పడేది అప్పుడు తెలుస్తుంది. అల్లుడు నన్ను నా పీకి నీ పీకి నా పీకి ఎవరిని పీకి తీసేస్తా అన్నాడు. నీ పీకు నా పీకి తీసి పెడతాడు. మాట్లాడకూర్చో, నీకు తెలియదు వాడు మూర్ఖుడని. ఎవరు ఎదురు చెప్పాక తెలిసింది వీడు మూర్ఖుడని. నాకు అందాక తెలియదు. కనుక్కోమంటే నిజం అనుకున్నాను నేను. నీకు దమ్ము ధైర్యం ఉంటే పడే కనుక వద్దమ్మా నాకు కెమెరా బంద్ చేయమని చెప్పు. కెమెరా బంద్. నేను ఎన్నిసార్లు చెబుతున్నాను కెమెరా దమ్ము లేవు అంతే, కానీ ఓవర్ యాక్షన్ చేస్తే అందరూ. నీ దగ్గర ఉన్నదా? నా దగ్గర ఉంది. నీకు నాకు దమ్ము ఉంది. నీ పక్కన ఉంది కాబట్టి తీస్తున్నావు. నా సపరేట్ వీడియో తీయాలి. పెట్టు సాయితు అల్లుడికి పెట్టు. నా సపరేట్ వీడియో తీయమని తీయడం. అదిగో చూడు తీయాలి, నాకు తెలుసు. మళ్ళీ ఇద్దరు డబ్బులు బాగలేవా? నువ్వు చెత్తముదురువమ్మా, నువ్వు చెత్తముదురు. సరే పెట్టి వాళ్ళు కదమ్మా. చూడు చిప్స్ అవి అమ్ముతున్నారు. అవును, అమ్మ బిడ్డ తీసుకుంటావా డబ్బా? వద్దమ్మా, నాకే బోల్డ్ ఉన్నాయి ఇంటి దగ్గర. ఎవరు వేస్తారమ్మా, మనకి ఎవరు ఇవ్వాలి? మీకు డబ్బులు ఉన్నాయమ్మా, డబ్బులు చూస్తారమ్మా. ఎంత డబ్బులు ఉన్నా తెలియదా? మాకేమో సెలబ్రిటీలు ఇస్తారు. దాచి పెట్టినాం మనం డబ్బులు. చూసావమ్మా ఎంత సత్య సాహిత్యం. నేను దాసానంట. మనం ఏదో మంచోడు అనుకుంటున్నాం కానీ అల్లుడు అబ్బో చాలా చెత్తముద్రమ్మో, కూతురమ్మే మంచిదమ్మో. టపటపమ్మనేస్తుంది కదమ్మా, తర్వాత మంచిది. ఆ టపటపమ్మ అన్నప్పుడు మనం ఏం మాట్లాడకూడదు. మేమే నీ చేతి కింద ఉంటామమ్మా అనాలి. ఇంకా కూల్ అయిపోతుంది అప్పుడు. మనం నువ్వు నేను అది ఆ కిటికి నేర్చుకోవాలి. జాగ్రత్త. లేదు తోసమాను పుసుకున్నామా అవుట్ అంటే. మరి కొబ్బరి చెట్ట కాదు, తాళపట్టి చెట్టు ఎక్కిపోయే. నేను ఉన్న మాట మాట్లాడతాను అల్లుడు. మరి మనం లేవని మాట్లాడతావా? నోట్లో ఉన్న మాట్లాడతాం. చెత్తముద్రువే. అయ్యో జాంపండు ఎంత పెద్దగా ఉన్నాడు బయట. గుత్తులు చూడు, దాక్షపల్లి గుత్తులు చూడు ఎంత జారిపోయినాయి కిందకై. ఆ జామకాయ కోసి ఉప్పు కారం పెట్టుకొని తింటే, గుత్తులు కారం ఉప్పు వేసి ఏపిస్తే ఇలా లాగితే ఉంటుంది. ఫస్ట్ నైటే నల్లోడు అలా పైర్లోకి వచ్చాడు, అశ్విన్తో పైర్లోకి వచ్చాడు, సత్య పైర్లోకి వచ్చాడు, అల్లుడు కూడా పైర్లోకి వచ్చాడు. ఏమి ఎరగనట్టు అమ్మాయికుల్లో ఉండేవాడు. నా పేరుకి అప్పుడు నేను అట్లానే ఉన్నా. అర్థమైందా? నీ గురించే నాకు ఇట్లా అయింది. నా గురించి అట్లా అయిందంట. ఈ గల్లీలో ఎప్పుడు పోలే, నేను పోయి రావాలే అనుకున్నా. ఎందుకు బండి వేసుకున్నా? ఆంటీలు చుట్టానుకా అలా కొత్త బండ్లు దొరుకుతూ ఉంటాయి గల్లీలో, చూసి రావాలి. ఈ అబ్బాయి ఏంటి ఇలా ఎండిపోయినట్టున్నాడు. అలాంటితో మాట్లాడబుద్ది ఇందాక కూడా బలే ఉన్నాడు. మాట్లాడబుద్ది అయింది అబ్బాయి. ఆడు కూడా ఎంత బాగా మాట్లాడుతుంది చూసినా. టైం పాస్ అవుతుందండి ఇలా మాట్లాడుతాను. టైం పాస్ కాదు, నిన్ను పటాయిస్తున్నాడు. నీకు అర్థం కావట్లే. అప్పుడు ఏమని పటాయించడం? పటాయించున్నాడు. ఆపండి మీ సోది. సాయితు గుంజమంటున్నాడు నన్ను. ఫోన్ గుంజే అంటున్నాడు. అల్లుడు మామూలు ఉండదు, నీ ఫోన్ జోబులో ఉండదు.
లాగుతాయి. చాలా ఎక్కువైంది అల్లుడు నీకు. చూడు 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 ఇదిగో లాక్కుంటా. నాకు వద్దమ్మా. ఐస్ క్రీమ్ తింటావా? నేను పర్లేదు. అటు పడి తింటావా? ఆడ ఉన్నాయి చూడు చూస్తా. అరటిపండు పండు పోతుంది. అట్టుపళ్ళు పోతుందన్న మాకు తెలియట్లేదా? మీరు చెప్తే కానీ మాకు తెలియట్లేదా? ये चुम्मा मुझे बैठना रे वहाँ वो देखो यहाँ ये देखो ये అల్లుడికి పైసా ఖర్చు పెట్టడం ఒప్పదు. అర్థమైపోయింది కనకమ్మకి. కనకమంటే రోజు డబ్బులు ఉన్నామో 500 ఖర్చు పెడుతుంది పడుతుంది. మరి మన రోడ్డు మీద బతికిన వాళ్ళు మనకు ఎక్కడ ఉంటే డబ్బులు బొత్తికి 5,000 నేను పళ్ళు ఓ బాబా బెంగెట్టుకుంటున్నాను ఇప్పుడు నేను. అందుకే పోయి డబ్బులు చూడు 4 సార్లు పళ్ళు క్లీన్ చేసుకున్నావు బళ్ళు పెట్టుకు వచ్చావు. అదే కదా బాధపడుతున్నాను. మళ్ళీ అమ్మో అమ్మో ఒక రోజంతా బాధలమ్మా, అది 2 రోజులు బాధమ్మా. నోట్లో ఏం పోసుకోకుండా ఇంకా 2-3 సార్లు పైన చేసుకున్నావు నరకం అనుకో, ఉన్న చూశాను. పళ్ళు కూడా కుదిరిపోతాయి. నాకు గని కుదిరిందంటే ఇది జారిపోతుంది మరి కిందకి. ఊరికి ఎట్లా చేస్తావు మిషన్లు లూజ్ అయిపోతాయి. అర్థమైందా? అమెరికా కూడా అంటున్నారు ఓ సంవత్సరానికి 2-3 సార్లు చేయించుకోవాలమ్మా అంటున్నారు. అక్కడ బోల్ డబ్బులు కూడా చేయించుకుంటారు. ఏంటిది? ఆ పళ్ళు అంట మంచిదంట అలా చేయించుకుంటే. పళ్ళు ఎంత బాగుంటే మనకు బ్రెయిన్ అంత బాగా పనిచేస్తుందంట. ఏముంది వీళ్ళిద్దరు చూసే వాళ్ళు ఇద్దరు సైకిల్ చేసుకుంటున్నారు అంటున్నాడు. చూసావా? నువ్వు ఏదో చూపెడుతున్నావు, నేను ఇలా చూసాను. అదిగో బ్రెయిన్ హాస్పిటల్ అరే కనకమ్మ నువ్వు మైండ్ హాస్పిటల్ మెదడు లక్షలు వద్దులే సావనే తప్పని కానీ నా దగ్గర లక్షలు ఎక్కడ ఎందుకు లేవు నీ దగ్గర డబ్బులు? కరెక్ట్ గా పని చేస్తుందా లేదా తెలుసు. నాకు చూపించాలి ఒకసారి. నీకే ఎప్పుడయ్యా నువ్వు ఇంతక నీట్గా అన్ని చేసేస్తున్నా ఫుడ్ చంపుకొస్తున్నా. ఎలా ఏగుతున్నావు ఈ మెంట్లో ఉందని. బారకమ్మా బార కడతా ఉన్నా డబ్బులు కడతా. ఆపై అమ్మ సాయిద్దు ఏమీ మాట్లాడుకుంటూ ఉంటుంది. ఆపై ఒక్క నిమిషం కనకమ్మా. హాయ్ అండి బాయ్ అండి చెప్పు. ఒక్క క్షణం ఇంకొక క్షణం మోయలేని హాయిని మోయని ఒక్క క్షణం ఇంకొక క్షణం. వీడికి అంతంటే వాళ్ళు లైట్ వేస్తాడు వాళ్ళు ఊపని వాళ్ళు. మోమునే ముంగిరిలు వాలవచ్చునా పెదవిలు మే ముద్దు మాత్రం పెట్టవచ్చునా. తీయే అయిపోయింది అఫిక్షను. అప్పుడే అయిపోయి 5 సెకండ్లు కూడా కాలేదు. నువ్వు ఎదవేక్షం చేయకు. ఇవాళ ఆ హ్యాండ్ బ్యాగ్ లాగి చింపేశారు ఎవరు? బంగారులు అంటే ఎవరో ముగ్గురుని. నన్ను కూడా అంటున్నారు. ముగ్గురు ఒకటి అయిపోతున్నారు, నన్ను ఒకదాన్ని ఒకటి చేసేస్తున్నారు. అసలు నేనేం చేయలేదు. పొద్దుట ముగ్గురు బ్యాగులు లాగేలేదా పొద్దుట? అబద్ధం ఆడదు బేబీ. చూసి నీ వైపే మాట్లాడుకుంటావు ఎందుకు నువ్వు? నేనే గొప్ప అని చూస్తావు ఎందుకు? నువ్వు సెల తీ ముందు. నేను ఊరుకున్నది నాటకం ఆడుతున్నావా? చెప్పుకొని ఆవిడేంటో తెలుసు కదా మనకి. ఎప్పుడు ఎలా ఫ్లిప్ కొడుతుందో తెలుసు. మరి ఇంకెందుకు భయం? దొంగ అల్లుడు మళ్ళీ అజులకు వచ్చి పడతా మరి గొప్ప గొప్ప సిగ్గుండాలి అల్లుడు. వాళ్ళిద్దరికీ కూడా సిగ్గు లేదు. వదిలేదు. లేదు మాకు లేదు, వదులుకున్నాం. నీకుందా? నాకు లేదు. అందుకే సంచి పట్టుకొని వచ్చింది. డబ్బాలు పట్టుకు వచ్చింది. ఏంటి సరిపోయి తీసేవి ఏదో తిడుతున్నారు. నువ్వు వీడియో ఎందుకు పెడుతున్నా? నాటకం చెప్తున్నావు. నాటకం నువ్వు. ఇదొక సంచి, 2 సంచులు. అబ్బా ఏం యాక్టింగ్ చేస్తుంది నాయన. అబ్బా ఏం యాక్టింగ్ ఏం యాక్టింగ్. ఇప్పుడు కెమెరా ఆపగానే ఏం మాట్లాడదు చూడు. ఇది ఆపుతున్నా చూడు. ఇది సైలెంట్ ఉంది చూడు. దేవుడికి సిగ్గు అనేది పెట్టలేదు సాహిత్యం. ఎవరికి? సిగ్గు అనేది పెట్టలేదు ఇంకా. నువ్వేగా తీసుకోమన్నావు.